ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. న్యూ బ్యాచెస్ని, యోగా క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నేను చూసారా కుర్చీలో కూర్చున్నాను అంటే కింద కూర్చొని యోగాసనాలు చేయలేని వారి కోసం కుర్చీలోనే కూర్చొని ఎంత సింపుల్గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు, ఎంత బాగా బాడీని టోనప్ చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే కోరిక ఒకటి ఉంటే సరిపోతుందండి, టైం ఇవ్వాలి అంతే. ఖచ్చితంగా మనం బరువు తగ్గుతాము, ఎనర్జెటిక్గా, యంగ్గా, ఫిట్గా అవ్వగలుగుతాము. 100 kgs ఉన్నాను, కింద కూర్చోలేకపోతున్నానని చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఒకటే సజెస్ట్ చేస్తాను, కింద కూర్చొని ఆసనాలు చేయవలసిన అవసరం ఏమీ లేదు. చక్కగా కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. నిలబడుకొని అయితే ఎలాగూ చేయగలుగుతాం కదా. నిలబడి చేసే ఆసనాల్ని నిలబడి చేయండి, పడుకొని చేసుకునే ఆసనాలు చక్కగా పడుకొని చేసుకోండి. కింద కూర్చోవాలి, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇబ్బందిగా అనిపిస్తుంది, కూర్చుంటే లేవలేకపోతున్నాం, అలాంటప్పుడు చక్కగా కుర్చీలో కూర్చొని యోగా చేసుకుంటే రిజల్ట్ సేమే ఉంటుంది. తొందరగా ఫ్లెక్సిబిలిటీ పెరిగిందనుకోండి, తర్వాత మెల్లమెల్లగా కింద కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. సరే, సింపుల్ ఆసనాస్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు ఈ వీడియోలో చూసేద్దాము. ఇలా చైర్, మనకి హ్యాండిల్స్ లేకుండా ఉన్న చైర్ తీసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ రిలాక్సింగ్గా కుర్చీలో కూర్చొని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేద్దాం. చూడండి, డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్సేల్. మీరు కంప్లీట్గా ఫీట్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. ఇన్హేల్ అప్, exhale down, inhale up, exhale down, inhale center. ఇలా మినిమం 6 times అనేది స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత హ్యాండ్స్ ఇలా ముందుకి, డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్సేల్. తర్వాత హ్యాండ్స్ని ఇలా ఇంటర్లాక్ చేసుకొని చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఒకసారి స్లోగా రైట్, ఇన్హేల్ సెంటర్, exhale left, inhale center, exhale right, inhale center. మన స్పైన్ మనకు చైర్కే టచ్ అయి ఉండాలి. exhale left, inhale center, exhale right. ఇక్కడ మెయింటైన్ చేయండి. మన స్పైన్ చైర్కే ఉంది, సైడ్కి బెండ్ అవుతున్నాము, ఇంచులాస్ చాలా బాగవుతుంది. రిలాక్సింగ్గా ఎంత టైం ఉండగలుగుతారో అంత చక్కగా ఉండండి. ఇన్హేల్ సెంటర్, exhale left. మెయింటైన్ చేయండి. ఒక 10 seconds, 20 seconds. డీప్ బ్రీతింగ్, ఇన్హేల్, రిలీజ్. ఇలా మినిమము 6 to 10 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, లెగ్ మీద లెగ్ ఇలా ఉంచుకోండి. హ్యాండ్స్ తోటి రైట్ నీ కదా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ని బ్యాక్కి ట్విస్ట్ చేసుకోవాలి, నడుము మొత్తం తిప్పాలి బాగా. ఇన్హేల్ సెంటర్, మళ్ళీ ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ట్విస్ట్ అండ్ మెయింటైన్. ఇక్కడ కూడా నడుము ఎంత బాగా తిరగలుగుతుందో అంత టైము తిప్పి మెయింటైన్ చేస్తూ 10 seconds, 20 seconds, 30 seconds అలా మెయింటైన్ చేసుకోవాలి. ఇన్హేల్ సెంటర్. రైట్ లెగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైకి తీసుకుంటాము. మీకు ఎల్బో వరకు కిందకు వచ్చిందనుకోండి, ఎల్బో ఓకే. బేసిక్ లెవెల్లో ఇలా పామ్ తోటి పట్టి నొక్కి ట్విస్ట్ చేసుకోవాలి. ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ ట్విస్ట్, ఇన్హేల్ సెంటర్. చూసారా, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఎవరైనా ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఏజ్తో సంబంధం లేదు, వెయిట్తో సంబంధం లేదు. ఇన్హేల్ సెంటర్, ఇంట్రెస్ట్ ఉండాలి, టైం ఇవ్వగలగాలి, అంతే. డీప్ బ్రీతింగ్. తర్వాత రైట్ లెగ్ని ఇలా పైకి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, చాలా తొందరగా రిలీఫ్ అనేది ఇస్తుంది. చూడండి, ఇది రైట్ లెగ్ కదా, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ట్విస్ట్ చేసి స్లోగా ఈ రైట్ హ్యాండ్ని వెనక్కి నడుమును బాగా తిప్పి మెయింటైన్ చేయాలి. ఇక్కడ మినిమము 1/2 minute ఉండడానికి ట్రై చేసుకోండి. డీప్ బ్రీతింగ్, ఎంటీ స్టమక్తో చేస్తారంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. డౌన్, లెఫ్ట్. ఇలా మనం మినిమము 2 times నుంచి 3 times 30 seconds ఉండడానికి ట్రై చేయాలి. రైట్ హ్యాండ్ని ఇలా డౌన్ చేస్తారు, లెఫ్ట్ ఇలా స్ట్రెచ్ చేస్తారు. డీప్ బ్రీతింగ్, రిలాక్స్గా మైండ్లో కౌంటర్ చేస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎలా వస్తుంది అబ్జర్వ్ చేయండి. ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది రిలాక్స్గా అబ్జర్వ్ చేస్తూ ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేస్తే చాలా చాలా ఇలా మనకు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కావచ్చు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలా చాలా తొందరగా రిలీఫ్ అన్నట్టు అనిపిస్తుంది. రిలీజ్,
డీప్ బ్రీతింగ్. మళ్ళీ ఒకసారి ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేసి హ్యాండ్స్ని లాక్ చేసుకుని హెడ్ డౌన్ చేసి మెయింటైన్ చేయండి. ఇన్హేల్ సెంటర్. చూసారా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కింద కూర్చొని చేయలేకుండా వదిలేసిన ఆసనాలను కూడా ఇలా మనం హ్యాపీగా చేసేసేయచ్చు. తర్వాత మళ్ళీ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ప్రాక్టీసెస్ చేద్దాం. చూడండి, 1 2 కూర్చొని చేయొచ్చు, 3 4 5 6 7 8 9 10 టైమ్స్ చేయాలి. ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ 10 టైమ్స్. ఇలా మినిమం 10 టైమ్స్ని రిపీట్ చేసుకుంటూ ఒక 6 టైమ్స్ అంటే 60 కౌంట్స్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, సేమ్ కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటారు, ముందుకు వస్తారు, రైట్కి రైటే. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా మళ్ళీ ఫార్వర్డ్ మెయింటైన్. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్, రిలీజ్. ఎంత బాగా వెయిట్ తగ్గడానికి ఈ ప్రాక్టీసెస్ హెల్ప్ అవుతాయంటే చాలా చాలా చక్కగా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ముందుకు వస్తారు, చూడండి, డీప్ బ్రీతింగ్, ట్విస్ట్ చేసి డౌన్. అప్పర్ బాడీ మొత్తం ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు పొట్ట మీద బాగా ప్రెషర్ రావడం కోసం ఇన్హేల్ అప్, స్లోలీ డౌన్, లెఫ్ట్. ఇన్హేల్ అప్, స్లోలీ రైట్. ఇన్హేల్ అప్, లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్. ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసి ట్విస్ట్ చేసినప్పుడు కూడా 10 సెకండ్స్ నుంచి హాఫ్ ఎ మినిట్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశారంటే బ్లడ్ సర్క్యులేషన్ పొట్ట చుట్టూ బాగా జరుగుతుంది. ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా లెగ్ మీద లెగ్ తీసుకోండి, మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేసి మెయింటైన్ చేయండి. పొట్ట మీద ప్రెషర్ ఇస్తున్నాం అనమాట. బాగా పెద్ద పొట్ట ఉండి ఇబ్బంది పడుతూ కింద కూర్చోలేని వాళ్ళు ఇలా ప్రాక్టీసెస్ చేయాలి. ఎంత చక్కగా మనకు పొట్ట మీద ప్రెషర్ ఇస్తే అంత బాగా ఫ్యాట్ లాస్ అవుతుంది. రిలీజ్ చేసుకోండి. ఆపోజిట్ సైడ్ గోముఖాసన స్ట్రెచ్. ఇవి కూర్చొని చేయలేని వాళ్ళు ఇలా హ్యాపీగా చైర్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటాం. రిలీజ్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. రిలాక్సింగ్గా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎన్ని వేరియేషన్స్ చేసాము. పొట్ట మీద ప్రెషర్ రావడానికి, సైడ్స్ తగ్గడానికి, డయాబెటిక్ తగ్గడానికి, బ్యాక్ పెయిన్ తగ్గడానికి, ఓవరాల్గా బాడీ వెయిట్ కూడా తగ్గడానికి ఇన్ని వేరియేషన్స్ని కూర్చొనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చాలా వీడియోస్లో చైర్లో కూర్చొని చాలా ప్రాక్టీసెస్ చెప్పాను. అన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారనుకోండి వెయిట్ ఈజీగా తగ్గుతారు. వెయిట్ తగ్గడంతో పాటుగా మనం వెయిట్ తగ్గాలి అంటే యోగా ఆసనాలతో పాటుగా మనం కొన్ని మన డైలీ లైఫ్లో చేంజెస్ అనేది చేసుకోవాలి. టైంకి తినడము, లిమిట్గా తినడము, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకోవడం. అలా అని చెప్పి నోరు కట్టేసుకొని మరీ తక్కువ తిని, ఈ మధ్య డైట్స్ ఎక్కువ అయిపోయింది. యూట్యూబ్లో ఏ డైట్ చూపిస్తే ఆ డైట్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. మనము మిడిల్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి మజిల్ అనేది లాస్ అయిపోతాం. తిండితోనే మనకు ఫుడ్తోనే మన మజిల్ అనేది తయారవుతుంది. ఫుడ్డే పూర్తిగా మానేస్తే మనకు చాలా చాలా వీక్నెస్ వచ్చేస్తుంది. ఆర్గాన్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినేస్తుంది. తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ అయి ఉండాలి, లిమిట్గా తీసుకోవాలి. మరీ ఓవర్గా వెయిట్ ఉన్న వాళ్ళు బాగా తగ్గిపోవాలి అని చెప్పి 100 kgs ఉన్న వాళ్ళు 40-50కి వచ్చేసేయాలి అని చెప్పి 1 స్పూన్ అన్నం, 2 స్పూన్లు అన్నాలు అలా తింటూ ఉంటే ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ మొత్తం, డైజెషన్ సిస్టమ్ కూడా పాడైపోతుంది. అలాంటి డైట్స్కి ఎప్పుడు వెళ్ళకండి. శరీరంలో ఫ్యాట్ కరగాలి అంటే మనం ఫిజికల్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయవలసిందే. ఓన్లీ డైట్తో తగ్గే వెయిట్ వల్ల మనకు ఫ్యూచర్లో చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది మీరు ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు. డాక్టర్ దాకా ఎందుకంటే మనకే తెలిసిపోతుంటుంది కదా. శరీరాన్ని కష్టపెట్టండి, స్వెట్ రానివ్వండి, ఫ్యాట్ బాగా కరగనివ్వండి. ప్రాక్టీస్ చేస్తూ డైట్ కూడా మంచి ఫుడ్ తీసుకోండి. డైట్ అంటే మంచి ఫుడ్ అని అర్థం. ఇప్పుడు దానికి అర్థమే మార్చేసి అసలు డైట్లు అంటే ఇంతే తినాలి అప్పుడే డైటు అంటున్నారు. అలా కాదు. లిమిట్గా మన పొట్టకి ఎంత కావాలో, మన బాడీకి ఎంత ఫుడ్ కావాలో అంత తీసుకుంటూ డైలీ తీసుకుంటున్న ఆహారాల్లోనే ఆయిల్ తగ్గించుకోవడము, టైంకి తినడము,
ఓవర్గా తినకపోవడము. మనం 50% ఆఫ్ పొట్టని ఫుడ్తో నింపాలి, 25% ఆఫ్ పొట్టని వాటర్తో నింపాలి. రిమైనింగ్ 25% ఎంటీగా వదిలేస్తే డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. తినేటప్పుడు బాగా నమిలి మెత్తగా అయిన తర్వాత మింగాలి. అలా చేస్తూ ఉంటే వెయిట్ పెరగరు, చాలా మనం తేలిగ్గా కూడా ఉంటుంది బాడీ. సో ఇవన్నీ ఫాలో అవుతూ బరువు తగ్గాలని కోరుకుంటున్నాను. యోగా క్లాసెస్లో కలుసుకుందాం. నమస్తే.